ఆంజనేయ స్వామి వారు భవిష్యత్ బ్రహ్మ, త్వరలో బ్రహ్మ అవుతారు వారు. అంటే రాములు వారు ఒక సందర్భంలో ఆంజనేయ స్వామి వారు చెప్తారు, నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళు, సత్యలోకానికి, అక్కడ నా ముద్రిక ఉంటుంది, ఆ ముద్రిక నువ్వు తీసుకురా అని చెప్పారు. వీరు వెళ్ళారు. వెళ్తే బ్రహ్మగారు అడిగారు, ఏమిటి నాయన అనేసి. ఇలా ఉందంటే సరే తీసుకువెళ్ళి ఒక పెద్ద సరస్సు లాంటివి చూపించారు. అక్కడ ఎన్నున్నాయో అంట రామముద్రికలు. ఏమిటి ఎన్నున్నాయని అడిగారట. అంటే ప్రతి రామావతారంలోని రాములు వారు ఒక ముద్రికను అనుగ్రహిస్తూ ఉంటారు, అవన్నీ ఉన్నాయి అన్నట్ట. అంటే వీరికి మనస్సరించి లేదు, అది పట్టుకెళ్ళడం. మళ్ళీ వచ్చేసారట. వస్తే ఏం హనుమా తెచ్చావంటే తేలేదంటే, అదేంటి సీతమ్మ కావాలయ్యా, నువ్వు మళ్ళీ వెళ్ళి పట్టురా అంటే అప్పుడు వెళ్తారు. అక్కడ ఋషుల్ని అడుగుతారు, బ్రహ్మగారు ఇయ్యమని చెప్తారు, అప్పుడు తీసుకొస్తారు. అప్పుడు రామచంద్రమూర్తి వారు అడుగుతారు, నాయన హనుమ బ్రహ్మలోకం ఎలా ఉందయ్యా అని. బ్రహ్మలోకం మనం ఏదో అనుకుంటాం, బ్రహ్మలోకంలో నిత్యం రామనామ స్మరణ జరుగుతుందిట. ఆయనకి ఏంటంటే ఎత్ర ఎత్ర రఘురాధ కీర్తనం తత్ర తత్ర కుటుంబస్తటాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతుంది నమ్మత రాక్షసాంతరం. ఆయనకి ఇంకేమి ఎక్కర్లేదు, రామనామ సంకీర్తన ఉంటే చాలు. అబ్బా ఆ బ్రహ్మలోకం అంతా రామ 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 నామనామంతో ఉదయిపోతుంది, నాకు అసలు మనసంతా అక్కడే ఉందన్నట్ట. అవునా, నీకు బ్రహ్మలోకం అంటే అంత రామనామం మోహితం అయిపోయావు, నువ్వు అక్కడే ముందు వెళ్ళే, తరువాత రాబోయే కాలంలో బ్రహ్మగా అవుతావు నువ్వు అని చెప్పి రామచంద్రమూర్తి వారు అనుగ్రహించారు.